హాయ్ ఫ్రెండ్స్, ప్రిన్సెస్ కట్ అనేది మనం మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆది బ్లౌజ్ లేదనుకోండి, మనం ప్రిన్సెస్ కట్ అనేది ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉందనుకోండి, ఈ విధంగా ఈ డాట్ దగ్గరికి అయితే మార్కింగ్ ఇస్తాం. ఆది బ్లౌజ్ లేదనుకోండి 2.5కి మార్కింగ్ ఇచ్చేసి ఈ విధంగా నేను చూపించిన విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు పైన నుంచి స్ట్రైట్గా షోల్డర్ దగ్గర నుంచి చూడండి, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని 10 ఇంచులకి ఒక మార్కింగ్ ఇవ్వండి. ఈ వెడల్పు చూసుకోండి 4 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. 10 ఇంచులు 4 ఇంచులు రెండు కలిసేటట్టు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. కింద డాట్ వెడల్పు వచ్చేసి 1.5 కానీ మీకు కొంచెం చెస్ట్ అనేది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 2.5కి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5కి మార్కింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు 2 ఇంచులకి స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు షేప్ అనేది ఈ విధంగా తిప్పామనుకోండి, మనకి కప్పు షేప్ అనేది ప్రిన్సెస్ కట్ ఒంటికి అద్దినట్టు కుదురుతుందనమాట. ఈ విధంగా ట్రై చేయండి. ప్రిన్సెస్ కట్ అనేది చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఈజీగా నేర్చుకుంటారు, ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు చూడండి, వెనకాల ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ పడాలి సేమ్ ఇదే విధంగా. అంటే ఇలాంటి రోలర్తో కనుక మీరు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వెనకాల వైపు కూడా ఇదే మార్కింగ్ అనేది పడిపోద్ది అనమాట. కొన్ని చిన్న చిన్న టిప్స్ తెలిస్తే మనం ఎలాంటి బ్లౌజులైనా సరే ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు. చూడండి, వెనకాల మార్కింగ్ పడింది కదా, సేమ్ అదే మార్కింగ్ మీద గీసి ముక్కతోటి అయితే ఈ విధంగా గీసేసుకోవాలి. చూడండి, నేనైతే కటింగ్ అనేది చేయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చాం కదా, అదే మార్కింగ్ మీద ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే నేను కటింగ్ అనేది చేస్తాను. ఓకే, ఎలా ఉంది చూడండి. ఇలా సింపుల్ మెథడ్లో మార్కింగ్ అనేది ఇచ్చేసేయచ్చు. వీడియో నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.